మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మన పాలమూరుకు 10 పైసలైనా తెచ్చిర్రా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తెచ్చిండ్రా? అది మాత్రం లేదు అర్ణమ్మ, గాని ఆమె మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు పోస్టు తెచ్చుకున్నది. రేపు అర్ణమ్మ గెలిస్తే గడిలో ఉన్న వాళ్ళ బంధువులకు మేలైతుంది, పదవులు వచ్చిన ఆమె కుటుంబానికి మేలైతుంది తప్ప పాలమూరుకి ఏం న్యాయం జరుగుతుందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఇవాళ మిత్రులారా, వాళ్ళిద్దరు కలిసి ఒక ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకొక ఆయన 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు. 10 ఏళ్ళు వాళ్ళు ఏమి చేయలేదు, పాలమూరుని ఎడారిగా మార్చి 100 రోజులు కాలేదు మన ప్రభుత్వం వచ్చి, ప్రజాపాలన వచ్చి ఏమి చేయలేదు కాబట్టి ఓడించండి అని అడుగుతారు. ఇది న్యాయమా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. పిల్లగాడు నడవాలన్న ఏడాది అవుతుంది, మన ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది, ఎన్నికలు అయిపోయే వరకు 6 నెలలు అవుతుంది. 6 నెలల తర్వాతనే అన్నప్రాస చేస్తారు, అవునా? అప్పుడే ఈ ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారు. ఇక కేసీఆర్ మాటలు చూస్తుంటే అయితే పిట్టల దొరకు తాత తయారైంది. ఆయన తండ్రికి తద్దినం పెట్టనోడంట చిన్నాయనకు పిండాలు పెడతాడన్నాడట కృష్ణానదిలో పోయి. నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను చక్కగా ఏడుస్తలేవు, నీ ఎమ్మెల్యేలు నీ ఎంబడి ఉంటలేరు, ఎదురుగున్న పార్టీలో 20 మంది ఎమ్మెల్యేలు ఉంటాను అని చెప్తున్నావా? ఇంకా ఎన్ని రోజులు ఈ కథలు చెప్పి బతుకుతావు కేసీఆర్? నీ కథలకు కాలం చెల్లింది, నీ కారు అనుంజడ్డి ఆడ షెడ్డుకు పోయింది. అందుకే మిత్రులారా, నరేంద్ర మోడీని చూసినాం, చంద్రశేఖరరావుని చూసినాం, ఢిల్లీలో మోడీని చూసినాం, గల్లీలో కేడీని చూసినాం. మొన్న డిసెంబర్లో కేడీని బొందబెట్టిండ్రు, ఈసారి మోడీని ఓడగొట్టి పాలమూరు పౌరుషాన్ని చూపించాలని చెప్పి మా మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ జిల్లా నుంచి ముఖ్యంగా ఇవాళ మనల్ని దొంగ దెబ్బది ఇవ్వాలని బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటయ్యి మన వెనకంగా కుట్రలు చేస్తుండ్రు. అప్రమత్తంగా ఉండండి. మనం ఎట్లా గెలుస్తాం? 7 మంది ఎమ్మెల్యేలు ఉండ్రు, జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు ఉండ్రు, మా సారే ముఖ్యమంత్రి ఉన్నాడు, మా అన్న ఏదంటే చేస్తాడని మన పిల్లలకిన ఊకున్నారనుకో తాబేలు కుందేలు కథ అవుతుంది. కుందేలు లెస్స ఉరుకుతుందా అని తాబేలుతో పోటీ పెడితే కుందేలు పోయి మంచిగా చెట్టు నీడ చూసుకొని నిద్రపోయిందంట. తాబేలు ఆగకుండా నడుచుకుంటా ముందరికి పోయి తాబేలు గెలిచిందని చెప్పారట. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా నా విజ్ఞప్తి ఒక్కటే, మనం ఉరకాల్సిన పని లేదు, మనల్ని నడిస్తే కూడా మనల్ని వీకెటోడే ఈ రాష్ట్రంలో లేడని నేను చెప్పదలుచుకున్నా. గల్లీలుండే కేడీ వచ్చినా, ఢిల్లీ నుంచి మోడీ వచ్చినా, ఈ గడ్డం అన్నది, ఈ అడ్డం అన్నది, అడ్డ మీద 3 రంగుల జెండా ఎగరేసి మొనగాళ్ళు మనోళ్ళు అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అందుకే ఇవాళ దేశంలో ఎక్కడి నుంచైనా మన రాష్ట్రానికి పిలుపు వస్తుంది. నిన్న కేరళ పోయినా, రేపు కర్ణాటక పోతున్నా, ఎల్లుండి మహారాష్ట్ర పోతున్నా, ఏడికి పోయినా నేను చెప్పేది ఒకటే మాట, నా అడ్డ నా గడ్డ పాలమూరు బిడ్డ. మేము ఆనాడు పట్ట పనికో, పార పనికో, మట్టి పనికో వలసలు కాదు, ఇవాళ నాయకులమై మీ ప్రాంతానికి వచ్చినాం. ఇవాళ నాయకులమై రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మా గౌరవాన్ని తలెత్తుకునేటట్టు చేసినామని చెప్పి ఇవాళ మన పౌరుషాన్ని మనం ప్రదర్శిస్తున్నాం మిత్రులారా. అందుకే సోదరులారా, నా తెలుసు మీ కడుపులో ఆకలి అవుతుంది, మంటలేస్తుంది, నెత్తి మీద మాడ వలిగినట్టు ఉంది. అయినా ఈ ఆనందంలో ఇన్ని వేలాది మంది మెట్టుగడ్డ నుంచి గడియారం చౌరస్తా వరకు కిలోమీటర్ల కొద్ది నడిచి ఇవాళ కాంగ్రెస్ గెలిపిస్తామని చెప్పి మీరు అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 1,00,000 మెజార్టీ ఇవ్వడానికి సిద్ధమేనా? 1,00,000 మెజార్టీకి ఒక్క ఓటు తగ్గొద్దు, అందరు తయారా? మీ మీద బాధ్యత పెట్టిపోతున్నా. రాష్ట్రంలో 14 సీట్లు గెలిపించాలి. నాకు ఏ అవకాశం ఉన్నా మళ్ళీ వస్తా. 1,00,000 మెజారిటీ ఇటు మహబూబ్ నగర్లో, అటు నాగర్ కర్నూలులో చెరొక 1,00,000 ఇవ్వాలి. మా డాక్టర్ ఎక్కడ మల్లురవి గారు, మా మల్లురవి గారిని, మా వంశీచంద్రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. మిద్దెకి డప్పు నాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉండరు, సిట్కే కొడుతూ వస్తారని.
సిట్కే కాదు మిద్దెకి డప్పు కొట్టు బిడ్డ, నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడన్నా ఉంటాడేమో చూద్దాం. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తోడేళ్లలాకి వచ్చి చేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ. ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, నువ్వు ప్రయత్నం చేసి చూడు. ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ, వచ్చి ముట్టుకో. కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రెగా సస్తదో, నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది. నువ్వు మాదిక్కు కాదు, నీ దొడ్ల సాయంత్రానికి ఎన్ని వచ్చినా ఒకసారి లెక్క పెట్టుకో బిడ్డ, నీ సంగతి చెప్తా గాని. నాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉండరు, సిట్కే కొడుతూ వస్తారని. సిట్కే కాదు మిద్దెకి డప్పు కొట్టు బిడ్డ, నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడన్నా ఉంటాడేమో చూద్దాం. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తోడేళ్లలాకి వచ్చి చేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ. ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, నువ్వు ప్రయత్నం చేసి చూడు. ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ, వచ్చి ముట్టుకో. కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రెగా సస్తదో, నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది.